నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన స్థావరపేటకు చెందిన 5 దివ్యాంగులు ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తమీం అన్సారియకు 19,000 రూపాయల నగదును అందజేసి తమ సేవా గుణాన్ని చాటుకున్న దివ్యాంగులు నగరంలో ప్రారంభమైన వినాయక చవితి సంబరాలు చిన్న పెద్ద తేడా లేకుండా వినాయక విగ్రహాలు కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్న నిర్వాహకులు ఇక వివరాలకు వెళితే విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. వారికి తగ్గ స్థాయిలో సహాయం చేస్తున్నారు. అయితే ప్రకాశం జిల్లా బేస్తవారిపేటకు చెందిన 5 దివ్యాంగులు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. అది కూడా తమకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ల నుండి కొంత నగదు తీసి వరద బాధితులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఆలోచన వచ్చిందే తడువుగా ఆ 5 దివ్యాంగులు తమ వద్ద ఉన్న నగదు పోగు చేస్తే 19,000 రూపాయలైంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తమ ఉండే ప్రాంతం నుండి అద్దెకు ఆటో మాట్లాడుకొని ఒంగోలు వచ్చారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియను కలిసి ఆ నగదు మొత్తాన్ని ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్ అయితే వారి దాతృత్వం చూసి చలించిపోయారు. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ ముందుకు వచ్చిన 5 దివ్యాంగులను ప్రత్యేకంగా అభినందించారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు అర్చన కూడా వారిని ప్రత్యేకంగా అభినందించారు. బేస్తవారిపేటలో పోలూరి వెంకటస్వామి అనే దివ్యాంగుడు పాత ఇనుము కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. విజయవాడను వరదలు ముంచెత్తి అక్కడ ప్రజలను కకావికలం చేయడాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా చూసి చలించిపోయాడు. వరద బాధితులకు సహాయం చేయాలని మనసులో అనుకున్నాడు. ఈ విషయాన్ని సహచర దివ్యాంగులైన తోట నరసింహులు, కొండబోయిన రఘుదాస్ బాబు, సొమ్ము విజయ్ కుమారి, దూదేకుల సిద్ధయ్యలతో చెప్పగా వారు మాట్లాడకుండా ఓకే అన్నారు. ముందుగా వెంకటస్వామి తన వద్ద ఉన్న 10,000 రూపాయలు ఇచ్చాడు. మిగిలిన 4 తమకు వచ్చే పెన్షన్లో కొంత మొత్తాన్ని తీసి వెంకటస్వామికి ఇచ్చారు. మొత్తం 19,000 రూపాయలు తీసుకొని బేస్తవారిపేట నుండి బాడుగకు ఆటో మాట్లాడుకొని ఒంగోలు వచ్చారు. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియను కలిసి 19,000 రూపాయలు సీఎం సహాయక నిధికి అందజేయాలని వెంకటస్వామి కోరాడు. దివ్యాంగుల పెద్ద మనసును చూసి జిల్లా కలెక్టర్ చలించి వారిని ప్రత్యేకంగా అభినందించడం విశేషం. అయితే నేను దివ్యాంగుల సంఘం అధ్యక్షుడిగా ఉంటున్నాను. ఈరోజు విజయవాడలో వరద బాధితులు పడుతున్న ఇబ్బందులను గమనించి ఒంగోలు శ్రీయుత జిల్లా కలెక్టర్ వారికి 19,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులను విజయవాడలో ఆపదలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న వారికి మా వంతు మేము చేయూతనివ్వాలనే ఉద్దేశంతో 19,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. నేనైతే నాకు వస్తున్న పెన్షన్లో ప్రతి నెల కొంత పొదుపు చేసి ఆ డబ్బులను ఇలాంటి కార్యక్రమాల కోసం వినియోగిస్తూ ఉంటాను. కానీ నా హృదయం చాలా కలిసివేసింది. 10,000 రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. సహోదరుడు మిత్రుడు తోట నరసింహులు 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మిత్రుడు రఘునాథ్ బాబు ఈయన కూడా 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 2,000 మొత్తం కలిపి ఈరోజు 19,000 రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. కానీ మేము సమాజానికి ఒక పిలుపునిస్తూ ఉన్నాము. మన వంతు మనము సహాయం చేయాలి. ఇతరులకు ఆపదలో ఉన్న సమయంలో చేయూతనిస్తే బాగుంటుంది. ప్రభుత్వం మీద ఒత్తిడి భారం పడకుండా ఉంటుంది. ఈరోజు చాలా అపారమైన నష్టం విజయవాడలో జరిగింది. మా వంతు మేము కూడా దివ్యాంగులమైనప్పటికీ మేము ఈ విషయాలు చాలా బాధలేసి మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ కూడా గమనించి ఎవరి చేతుల నుంచి వారి సహాయం అందించాలని మేము కోరుకుంటాం. వరద బాధితుల సహాయ నిమిత్తమై దివ్యాంగులు చేయూత మేము సైతం అంటూ విజయవాడలో వరద బాధితుల సహాయార్థం నిమిత్తము గిద్దలూరు నియోజకవర్గం నుండి బేస్తవారిపేటకు చెందిన దివ్యాంగుల సంఘం అధ్యక్షులు శ్రీ పోలూరి వెంకటస్వామి గారు 19,000 రూపాయలని నగదు రూపాన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు అందించడం జరిగింది. దీనిని సీఎం సహాయ నిధికి వాడాలని వారు కోరి ఉన్నారు. నేను సైతం అంటూ వచ్చిన దివ్యాంగులందరూ కూడా స్ఫూర్తిదాయకము. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ వరద బాధితుల్లో చిక్కుకున్న వారికి సహాయపడాలని నేను
కోరుకుంటున్నాను. వీరిలో ప్రతి నెల వచ్చే పెన్షన్ ద్వారా వీళ్ళకి ప్రతి నెల ఇచ్చే పెన్షన్లో వాళ్ళు మేము కూడా సైతం అంటూ వీళ్ళు వరద బాధితులకి సహాయం అందించారు. దీనికి పోలూరు వెంకటస్వామి తన వంతుగా 10,000 రూపాయలు, అలాగే తోట నరసింహులు 4,000 రూపాయలు, నేను సైతం అంటూ ముందుకు వచ్చి ప్రతి నెల తమకు వచ్చే పెన్షన్లో వెంకటస్వామి పోలూరు వెంకటస్వామి తన వంతుగా 10,000 రూపాయలు, అలాగే తోట నరసింహులు 4,000 రూపాయలు, గుండు బొమ్మ రఘుదాస్ బాబు గారు 3,000 రూపాయలు, సోము విజయ్ కుమార్ గారు 2,000 రూపాయలు, దూదేకుల సిద్ధయ్య 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇలాంటిది చాలా స్ఫూర్తిదాయకము. దివ్యాంగులైనా కూడా వారు వాళ్ళకు వచ్చే పెన్షన్లో మేము వీళ్ళకి ఇస్తామని చెప్పి ముందుగా నన్ను సంప్రదించి ఈరోజు నేను కలెక్టర్ గారు వారి చేతుల మీదుగా వారికి అందించడం జరిగింది. వారి చేతుల మీదుగా కలెక్టర్ గారికి దీనిని మేడం గారు ఎంతో హ్యాపీగా స్పందించి వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాగే అందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా అంటే జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులైతేమి, స్వచ్ఛంద సంస్థలైతేమి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ వరద బాధితులకి సహాయం చేయాలని నేను డిపార్ట్మెంట్ ద్వారా కోరుకుంటున్నాను. అలాగే ఈ సహాయం చేసిన వారికి నేను డిపార్ట్మెంట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరికొన్ని గంటల్లో వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్నాయి. వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. వినాయకుని కొలిచే ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో చిట్టి వినాయకుని ప్రతిమను పెట్టుకొని పూజిస్తుంటారు. అయితే అనేక మంది తమ వీధుల్లో భారీ వినాయక విగ్రహాలను పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఒంగోలులోని మంగమూరు బైపాస్ రోడ్లో ప్రత్యేకంగా వినాయక విగ్రహాలను చేస్తున్నారు. భక్తుల అభిరుచుల మేరకు చిన్న విగ్రహం నుండే అతిపెద్ద విగ్రహం వరకు అక్కడ కొలువు తీరి ఉన్నాయి. భక్తులు కూడా ఎంతో ఆసక్తితో ముందుకు వచ్చి వాటిని కొనుగోలు చేస్తున్నారు. వినాయక విగ్రహాలను కొనుగోలు చేసే సమయంలో ఖరీదు పక్కన పెట్టి తమకు నచ్చిన దానిని ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. భారీ వినాయక విగ్రహాలను తరలించేందుకు నిర్వాహకులు క్రెయిన్ కూడా సిద్ధంగా ఉంచారంటే ఇక్కడ భక్తుల అభిరుచి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సాయంత్రం వస్తే కొద్దిగా అడవుడి మందు గణపతి కళాఖండానికి మహారాష్ట్ర నుంచి వచ్చినాం ఈ బొమ్మలు చేయడానికి. మళ్ళా బొమ్మలు ప్రతి సంవత్సరం చేస్తాం మేము. ఈ సంవత్సరం ఇక్కడ ఒంగోలుకి వచ్చి చేస్తున్నాం. వాళ్ళు చెప్పినారు మాకు అట్లా చేయాలని. వాళ్ళు ఇచ్చింది వాళ్ళు డిజైన్ ప్రకారం మేము చేసినాం. వాళ్ళు అచ్చులు తీసుకొస్తారు, మేము చేసి దానికి కలరింగ్ అవి అంతా కండ్లు బట్టు ఇవి అంతా వర్క్ చేస్తున్నాం. ఇవి ఈ సంవత్సరం కొత్త మోడల్స్ ఉన్నాయి, కొన్ని పాతలో ఉన్నాయి. ఒక బొమ్మకి తయారు చేయాలంటే ఒక 2 hours పడుతుంది ఒక బొమ్మకి. మెటీరియల్ అంటే ఇక్కడ పిఓపి ఉంటుంది, పిఓపితోని ఫస్ట్ తయారు చేసి మళ్ళీ తర్వాత దానికి ఫినిషింగ్ చేసి దానికి కలర్ ఎక్కిస్తాం. రూపు రాకపోతే మళ్ళీ కలర్ అట్లా కలర్లో డిఫరెన్స్గా ఇట్లా మార్చేస్తారు. అట్లా మా చేసిందంటే మాకు ఇప్పుడు బొమ్మలు మోడలింగ్ ఉంటుంది చూడు, మోడలింగ్ బాగుంటాయి. మళ్ళీ కలర్స్ దాన్ని బట్టి కలర్స్ చేస్తాం, అది బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడికి 6 feet నుంచి 11 feet దాకా ఉన్నాయి. 11 feet దాకా. ఇంకా అంటే ఇంకా మనం బాంబే స్టైల్లో అట్లా తయారు చేయాలని అట్లా చూస్తున్నాం, చూద్దాం ఏమవుతుంది. అది మాకు ఇంట్రెస్ట్ కలిగిందంటే హైదరాబాద్లో చూసి డిఫరెంట్గా తీసుకొద్దామని చెప్పి ఒంగోలులో అందరూ వేరేగా చేస్తున్నారు. మనం హైదరాబాదు ముంబై స్టైల్లో తీసుకొద్దామని చెప్పేసి కొత్తగా చేస్తున్నాం.
డిజైన్స్ మొత్తం బుజ్జగనపై అని అది మహారాజా అని మొత్తం టోటల్ బాలాపూర్ స్టైల్లో తీసుకొచ్చాం అనమాట. వర్కర్స్ ముంబై నుంచి వచ్చారు, ఈ అచ్చులేమో హైదరాబాద్ నుంచి వస్తాం. బాగున్నాయి అని చెప్పి అందరూ చాలా మెచ్చుకొని తీసుకుని వెళ్ళి హ్యాపీగా తీసుకుని వెళ్తున్నారు. మంచి బొమ్మ కొన్నామనే హ్యాపీ తోటి వెళ్ళిపోతున్నారు. అవును, బెస్ట్ వినాయకుడు అంటే అది మహారాజా వినాయకుడు. మీరు ఇందాక చూసారు కదా, అదే. మహారాజా అనేది ఒక కింగ్ అంటే మనం అనుకుంటాం కదా, మహారాజాలా కూర్చున్నాడని చెప్పేసి సింహాసనం మీద ఉంటాడు అనమాట. అది 300+ చేసాం. చాలా బాగుంది. నూతనంగా చాలా నూతనంగా తీసుకురాబోతున్నాము. ఒంగోలులో కూడా ప్రకాశం జిల్లాలో లేనటువంటి మోడల్స్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, కొత్తదనాన్ని పరిచయం చేయాలని మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యాము. ఆల్రెడీ చూసుకొని పెట్టుకొని ఉన్నాం. విగ్రహం తయారీకి ఎంత టైం పడుతుంది రోజులకి? ఒక్కొక్క అంటే పర్ డే 10 అవుతాయి అన్నమాట. 10 విగ్రహాలు తయారవుతాయి. అట్లా రోజుకి 3 months నుంచి చేసుకుంటూ వస్తే ఈ రోజుకి దీనికోసం మొత్తం ఎంతమంది శ్రమించారు? వర్కర్స్ 30 members దాకా ఉంటారు. 30 members. నేను ఇంతకుముందు కంటే ఇప్పుడు బొమ్మలు చాలా చూశాను. ఏడు మటుకు బొమ్మలు కొంచెం బాగా నీట్గా బాగా చూడముచ్చటగా ఉన్నాయి. బొమ్మలు కూడా చూడంగానే తీసుకోవాలనిపిస్తుంది. నేను ఇంతమంది చాలా చాట్ల తీసుకున్నాను కానీ నాకేం అంత అనిపించలేదు. ఇక్కడ చూడంగానే నాకు బొమ్మ తీసుకోవాలనిపించింది, నేను తీసుకున్నాను. బాగా మంచి డిజైన్స్ ఉన్నాయి, మంచి కలర్స్ ఉన్నాయి, చూడముచ్చటగా ఉన్నాయి బొమ్మలు. ఒక బొమ్మ చూస్తే ఒక బొమ్మ తీసుకునేలాగా ముచ్చటగా చేశారు ఈసారి. ఇక్కడ మటుకు చూడంగానే నేను ఇన్ని చాట్ల చూసాను, నాకు ఎక్కడ అంత అందంగా నచ్చలేదు. ఇక్కడ మటుకు బాగా నచ్చినాయండి. నేను అంతగానో చూడంగానే తీసుకున్నాను. దాని ప్రత్యేకత అంటే చూడముచ్చటగా ఏంటంటే ఎప్పుడు చూడలేదు. అది కూర్చొని ఆయన బాగా నీట్గా అందంగా చూడముచ్చటగా ఉంది ఆ బొమ్మ. నాకు అది చూడంగానే నాకు ఉన్న బొమ్మలో అది బాగా నచ్చింది, నేను అది తీసుకున్నానండి. అందంగా తీర్చిదిద్దాడండి. ఆ బొమ్మ చూడంగానే అంత ఆకర్షణ అనిపించింది నాకు బొమ్మ. చూస్తున్నాను. నేను 12 ఏళ్ళ నుంచి విగ్రహాలు పెడుతున్నానండి, తీసుకుంటున్నాను. నేను వేరే వాళ్ళకి బొమ్మ ఇప్పిస్తానని మొక్కున్నాను. ఆ బొమ్మ చూడంగానే నేను చాలా చాట్లు చూసాను, నాకు అంత నచ్చలేదు. ఏడకొచ్చి చూడంగానే నా బొమ్మను చూడంగానే నాకు చాలా ముచ్చటగా నచ్చింది. నేను చూడంగానే అన్ని బొమ్మలు ఒక బొమ్మ అనేది కాదు, బొమ్మకి చూడముచ్చటగా ఉన్నాయి. నేను బలమేడ్ సెంటర్, మన గడియారం సెంటర్లో గడియారం ఇది 5.5 అడుగు అండి. 5.5 అడుగు. చూడముచ్చటగా ఉన్నాయి బొమ్మలు మటుకు, చూడటానికి బాగున్నాయి. ఒక బొమ్మ అనే కదా, బొమ్మకి చూడటానికి బాగున్నాయి. ఒకటి అంటే పోల్చుకుంటే ఏమీ లేదు, ఎవరికి తగ్గిందాలి. ఇదేంటంటే చూడముచ్చటగా ఉంది నాకు. బొమ్మల్లో పెద్ద బొమ్మ ఇంకా బాగున్నాయి. నాకు శక్తివంత వరకు నేను ఇస్తానని బొమ్మ మటుకు చూడంగానే నాకు చూడముచ్చటగా నచ్చింది. నిండుదనంగా చూడంగానే అసలు ఎప్పుడు నేను చూడలేదు. ఈ కుర్చీలో కూర్చుంటాం కానీ ఆకర్షణ కానీ ఇది ఎప్పుడు నేను చూడలేదు. ఈసారి నేను లోపాల్లో కర్రేళ్ళు చాలా చాట్లు కొన్నాను. ఈసారి నేను ఒంగోలులో చాలా చాట్లు చూసి ఇక్కడికి వచ్చేలేక ఈ బొమ్మ మటుకు నాకు చూడముచ్చటగా నచ్చింది. చూడంగానే అదే తీసుకున్నాను. సంతోషంగా తీసుకున్నా అంటే దేవుడు శుభవాళ్ళు మాకు ఇంకా బాగుండాలి, ఇంకా బాగా చేయాలని, చూడముచ్చటంగా చేయాలని ఇంకా నిర్ణయించుకున్నాను. గురువులు తల్లిదండ్రులతో సమానమని ప్రతి ఒక్కరూ గురువులను పూజించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్స్ అధ్యక్షులు అడపాల అయ్యప్ప అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక మాంటోసరీ స్కూల్ నందు జరిగిన కార్యక్రమానికి అడపాల అయ్యప్ప అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు. ఈ సందర్భంగా మాంటోసరీ స్కూల్ ప్రిన్సిపల్ నురుద్దీన్, నారాయణ హై స్కూల్ ఫిజికల్ టీచర్ వరదయ్యతో పాటు పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు లెజెండరీ సిటిజన్ ట్రెజరీ గ్రంథి చరణ్, రీజనల్ చైర్మన్ చిట్టెంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జోన్ చైర్మన్ నైనాల రామకృష్ణ, పూర్వపు అధ్యక్షులు సుబ్బారావు, అడుసుమల్లి వెంకట్రావు, స్కూల్ చైర్మన్ ప్రకాష్ బాబు, కరెస్పాండెంట్ శబరి, క్లబ్ ఫౌండర్ మంగళగిరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మనం సైలెన్స్ లోకి వెళ్ళిపోయాం. మీరు తినిపించుకుంటారు టీచర్లు.
శ్యామసుందర్ గారు ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా ఉన్నది. తెలుగు సార్ కృష్ణ గారు, బెన్సీ గారి, జేసీ కమల్, ఎం నాగలక్ష్మి గారు, ఎన్ సరస్వతి గారు, ఎస్ వసంతలక్ష్మి గారు, to give the prizes, to give the gifts to the teachers on the occasion of Ramesh, K. Ramesh garu PET teacher, P. Nagasilpa garu, A. Sukandi garu, K. Sarojini garu, S. R. Lakshmi garu, S. K. Arshia garu, Narasimha garu to hand out the gifts to the teacher. P. Rangaraj Lakshmi garu, S. Jayavardhan garu, Krishna Narasimha Venkatrao garu to hand out the prizes. A. Vinila garu, T. Bhajalakshmi garu, D. Varalakshmi garu, Ramadev garu, S. M. Reshma garu. I'm requesting Mangalagiri Srinu Narasimha garu, Leela garu, M. Santi garu. I'm requesting the correspondent Mr. Sabri garu to P. Anil Babu garu, S. K. Afsana Begum garu, P. Asha Jyoti garu, Y. Rangarao garu, Telugu Pandit, M. Madhavi garu, M. Subarsi garu, B. Vedipya garu, B. Srilakshmi garu, K. Gangam, R. Divya garu, K. Gangavardhan garu, M. Sai Jyoti garu, M. Swam, Indu Priya garu, Indu Priya, computer teacher, Monica teacher, maths teacher, Monica garu, ఏ ఫీల్డ్ అయినా కూడా రాగలుగుతున్నామంటే ఆ రోజు మనకి విజయనగరం గురువు గారి సెలవులనే. మరి సంస్కృతంలో శ్లోకం ఉంది, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని చెప్పని. అదేవిధంగా తస్మై శ్రీ గురువే నమః అంటారు. అంటే ఏదైనా కానీ గురువే, దేవతలు త్రిమూర్తులు ఉన్నా కూడా ఏదైనా కానీ మొత్తం కూడా గురువుగారులే లెక్కలోకి వస్తుంది. అదేవిధంగా మనకి జన్మించిన తల్లిదండ్రులు, తర్వాత గురువు, దీన్ని ప్రాముఖ్యత తెలియజేస్తూ, అంటే మనకి జన్మించిన తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, వీళ్ళు ముగ్గురు తర్వాత ఈ ముగ్గురు కూడా దైవ సమానం చెప్పని మనకి పెద్దలు చెప్పిన నాయకుడు ఉంది. అదేవిధంగా ఈరోజు టీచర్స్ డే జరుపుకునేది ఏంటంటే, మనకి 2వ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని మనం ఈరోజు టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఆయన స్వతహాగా టీచర్, ఆయన ఎంఏ ఫిలాసఫీ చేస్తున్నారు. ఆయన తరువాత మైసూర్ కళాశాల, అట్లాగే కలకడ విశ్వవిద్యాలయం, అదేవిధంగా మరి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలరు, తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేస్తున్నారు.
కానీ నా కథలు అని మన ప్రకాష్ బాబు గారు చెప్పారు గతంలో. ఏదైనా ఒక దేశం బాగుపడాలన్నా, సమాజం బాగుపడాలన్నా తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్ణయించడమవుతుంది అని ఆయన మాకు చాలా సార్లు ప్రకాష్ బాబు గారు మా క్లబ్ మీటింగ్లో కానీ ఏదైనా ఒక వేడుక జరుగుతున్నప్పుడు ఆయన చెప్పే మంచి మాట, మన దేశం బాగుండాలి అంటే మెయిన్ తరగతి గదుల్లో పిల్లలు తీసుకునే నిర్ణయాల మీద, వాళ్ళని కంట్రోల్ చేసే టీచర్ల మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మాకు ఒకసారి చెప్పిన మాట ఏంటంటే, ఒక క్లాసులో ఒక రోజున దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత పిల్లల్ని అడుగుతాడు, గురువు గొప్ప దేవుడు గొప్ప అని. ఆ పిల్లలందరూ గురువే గొప్ప అంటారు. దేవుడి విషయము గొప్పలు కదయ్యా గురువు కంటే, ఆ దేవుడు ఉన్నాడని చెప్పింది ఎవరు? ఆ గురువే అని మాకు కూడా ఇది కూడా నాలుగు కానీ నా కథలు అనే శీర్షికలో మాకు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించాలని లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ అన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరం నందు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన వినాయకుల పంపిణీ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలకు ఉచితంగా మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. పర్యావరణ హితం కోసం ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. తన సొసైటీ తరపున ఎయిడ్స్ పేషెంట్స్ కు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేస్తున్నామని, అలాగే తమ సొంత నిధులతోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. రానున్న కాలంలో తన ట్రస్ట్ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే సంవత్సరం ఇలా ఒక 12 సంవత్సరాల నుంచి ఈ మట్టి వినాయకుడు బొమ్మల్ని ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పర్యావరణాన్ని కాపాడటానికి అందరూ ఎవరికి వాళ్ళు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన మా బంధువులకి, మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ తరఫున మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి నెల HIV పేషెంట్స్కి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుంటాం. అట్లా ప్లాంటేషన్ కానీ ఇట్లా రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. అన్నీ కూడా మా స్నేహితులు, బంధువులు ఆర్థిక సహకారంతో చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలా ఈ పనులు చేయడానికి ఇష్టపడే వాళ్ళు, ఎవరన్నా సహకరించే వాళ్ళు ఆర్థికంగా సహకరించదలుచుకుంటే ఎప్పుడు స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. ఎవరైనా ఇట్లా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంకా పెంచాలని కోరుకుంటున్నాం. ఒంగోలు పట్టణ ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా మేము గత 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వినాయక చవితికి మట్టి బొమ్మలు పర్యావరణానికి హాని కలగని విధంగా మట్టి బొమ్మలు పంచుతూ ఉన్నాము. వీటితో పాటు ఇంకా అనేక సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అంతా కూడా మా సొంత దీంతోనే చేస్తున్నాము. ఇది స్నేహితులతోటి, ఫ్రెండ్స్ తోటి ఇంకా ముందుకెళ్ళాలి అంటే మీ అందరి ఆదరాభిమానాలతోటి, సహాయ సహకారాలతో ఇంకా ముందుకెళ్తామని చెప్పి. తరగతి గదుల్లో అధ్యాపకులు పాఠాలు చెబుతుంటే విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. అయితే విద్యార్థులు అధ్యాపకులుగా మారి అధ్యాపకులు విద్యార్థులుగా తరగతి గదుల్లో కూర్చుంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది తరగతి గది సాక్షిగా జరిగింది.
ఇందుకు ఒంగోలులోని ఆంధ్ర కేసరి విద్యా కేంద్రం వేదికగా నిలిచింది. ప్రతి ఏటా ఒకరోజు విద్యార్థులు అధ్యాపకులు విద్యార్థులుగా మారడం ఈ విద్యా కేంద్రంలో ఆనవాయితీగా వస్తుంది. ఈ విధంగా చేయడం వెనుక అధ్యాపకులు విద్యార్థుల కోసం ఎంత కష్టపడుతున్నారో విద్యార్థులు స్వయంగా తెలుసుకునేలా అక్కడ యాజమాన్యం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, అధ్యాపకులు ఇలా ప్రతి రంగంలో విద్యార్థులు చక్కగా ఒదిగిపోయారు. అధ్యాపకులు కూడా విద్యార్థులుగా మారి తరగతి గదుల్లో విద్యార్థులు చెప్పే పాఠాలను శ్రద్ధగా ఆలకించడం విశేషం. దాంతోపాటు నెక్స్ట్ మీరు ఈ సంవత్సరం వెళ్ళిపోతారు, జూనియర్స్ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు కానీ మనలాగా చేసి ఇంకొక సంవత్సరం ఇంకో బ్యాచ్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు మనలాగానే చెప్పాలి. స్టూడెంట్స్ కానీ ఇట్లా టీచర్స్ కష్టపడుతున్నారు కదా, వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని వాళ్ళు కొంచెం కోఆపరేషన్ అవ్వాలి. ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒకటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి మనం మోటివేషన్ మార్చాల్సి వస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి అవసరమైనట్టు మనం చెప్పాల్సి వస్తుంది. అండ్ దాన్ని ఇన్ని విధాలుగా చెప్పినందుకు అది మాకు కూడా బాగా అర్థమైంది. అండ్ అక్కడ నిలబడి చెప్తున్నందుకు మాతో పాటు ఏదైనా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాము. దానివల్ల మాకు బాగా ధైర్యం అనేది వచ్చింది. అండ్ ఇదే ధైర్యంతో రేపు ఏదైనా జాబ్ చేయాల్సి వచ్చినా ఖచ్చితంగా టీం వర్క్ అనేది ఈరోజు ఇంపార్టెంట్. సో ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.